సీజేపీ ప్రొటెస్ట్ను వాడుకున్న ఉగ్రవాదులు. జైషే ఉగ్రవాద సంస్థ సీజేపీ ప్రొటెస్ట్లో కొంతమంది తన అనుచరులను దింపింది. రీసెంట్గా బెంగాల్ పోలీసులు ఈ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. హమీమ్ అనేవాడిని ఒకని అరెస్ట్ చేశారు. వీడి టెర్రరిస్టే. అలాగే వీడి లవర్ను కూడా అరెస్ట్ చేశారు. టెర్రరిస్టులకు కూడా మరి లవర్స్ ఉంటారు, వాళ్ళు నడిపిస్తూ ఉంటారు మరి ట్రాప్లన్నీ. పైగా జార్ఖండ్కి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండి ఈమె. అర్పితా సర్కార్ అంట. పేరు చూసారు ఎంత బాగుందో. ఈమె బెంగాల్కి సంబంధించినటువంటి ప్రముఖ మంత్రులను, అంటే యంగ్స్టర్స్ అయితే మంత్రులని, ఒకవేళ వాళ్ళు యంగ్స్టర్స్ కాకపోతే వాళ్ళ పిల్లల్ని, అంటే కొడుకులు ఉంటారు కదా యంగ్స్టర్స్ అయితే, వాళ్ళని హనీ ట్రాప్ ద్వారా పడేసి ఒక 50-60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఆ డబ్బునంతా కూడా ఈ ఉగ్ర కుట్రలకు వాడాలని ప్లాన్ చేశారు. అయితే వీళ్ళు సీజేపీ ప్రొటెస్ట్ చేసింది కదా ఢిల్లీలో, ఆ ప్రొటెస్ట్ ని అడ్డం పెట్టుకొని దొంగ పోలీసుల్ని యూనిఫామ్ వేయించి డ్యూటీ చేయించి ఆ పోలీసులు విద్యార్థులను కొట్టారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది, పోలీసులు ఎవరో డిస్టర్బ్ చేయాల. పార్లమెంట్ మీదకి విద్యార్థులంతా వెళ్ళిపోయారు, అప్పుడు కూడా పోలీసులు ఏమల్లా. సాయంత్రం 5-5:30 వరకు పోలీసులు వెయిట్ చేశారు, అప్పుడు కూడా ఏమల్లా. 5:30 తర్వాత మరీ ఉధృతంగా స్టూడెంట్స్ పార్లమెంట్ మీదకి వెళుతున్నారు, ఏదైనా సమస్య వస్తుందేమని పోలీసులు లాఠీ చార్జ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు పోలీసులు అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక నియమాన్ని బట్టి ఫాలో అవుతూ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తారు. అంతేగాని విద్యార్థుల మీద దారుణంగా దాడి చేయరు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది దొంగ పోలీసులు యూనిఫామ్ వేసుకొని విద్యార్థుల మీద దాడి చేశారు, విద్యార్థులను కొట్టారు. వాళ్ళు వెళుతుంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు, లేడీస్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు వెళుతుంటే వాళ్ళని లాఠీలు పెట్టి పొడవడం కానీ, లేదా అబ్బాయిలు వెళుతుంటే వాళ్ళకి కాళ్ళు అడ్డం పెట్టడం కానీ, ఇట్లాంటివి చేసిన వాళ్ళలో చాలా మంది దొంగ పోలీసులు ఉన్నారట. అంటే విద్యార్థులను ర్యాగింగ్ చేసి ఫిజికల్గా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా పోలీసులకు సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళంతా కూడా ఉగ్రవాదులు నియమించినటువంటి దొంగ పోలీసులు. ఇప్పుడు ఈ హమీమ్ అనేవాడిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ హమీమ్ గర్ల్ ఫ్రెండ్ అర్పితా సర్కార్ను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారిస్తుంటే విచారణలో తెలిసినటువంటి అంశాలు చూసారా. విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఎంత పెద్ద ఉగ్ర కుట్రకి ప్లాన్ చేశారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఇది, పాకిస్తాన్కి చెందింది. అంటే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే ఉగ్రవాదులకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారండి, దేశద్రోహులు. నేను ఒక ఆర్టికల్ చదివాను. నేను సాధారణంగా మనం అంతా కుక్కల్ని ఎవరిళ్లలో వాళ్ళు పెంచుకుంటారు, కానీ పాకిస్తాన్ వాడు, చైనా వాడు వాళ్ళ కుక్కల్ని ఇండియాలో పెంచుతారు. వాళ్ళని పోషిస్తుంది మనమే, కుక్కలు వాళ్ళవే ఫుడ్ పెడుతుంది ఇండియా. ఈ ఆర్టికల్ చూశాక నాకు నవ్వు వచ్చింది, కానీ నిజమే అనిపించింది. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు శత్రు దేశాల కుక్కలే కదా. మనం పెంచుకున్న కుక్క ఏం చేస్తుంది, మనకి హెల్ప్ చేస్తుంది, కాపలాగా వస్తుంది, అంతే కదా. వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మనకు చెప్తుంది, దొంగలు వస్తే పట్టిస్తుంది. మరి మన దేశంలో ఉన్నటువంటి శత్రు దేశాల కుక్కలు ఏం చేస్తాయి, శత్రు దేశాలకు సహకరిస్తాయి, మన ఇన్ఫర్మేషన్ మొత్తం సెండ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అర్పితా సర్కార్ మన దేశానికి చెందినటువంటి కుక్కే, మరి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి సహాయం చేస్తుంది. పైగా మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ట్రాప్ చేయాలని ట్రై చేస్తుంది. ముఖ్యంగా వీళ్ళ కుట్ర ఏంటంటే బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని లేపేయాలి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్కి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉగ్రవాదులు వారి కార్యకలాపాలను కొనసాగించడం అనేది చాలా కష్టతరంగా మారింది. దాన్ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు. సో అడ్డుంది ఎవరు, సువేందు అధికారి. అతను తప్పిస్తే పని అయిపోతుంది, మన ఆటలు సజావుగా సాగుతాయి. మమతా బెనర్జీ ఉన్నప్పుడు బెంగాల్లో విచ్చలవిడిగా ఉంది, ఇప్పుడు అట్లాంటిది కుదరట్లేదు. సో అతను అడ్డొచ్చాడు కాబట్టి అతను లేపేద్దాం. నెక్స్ట్ దేశంలో అలాంటి కార్యకలాపాలకు అడ్డొచ్చేది ఎవరు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ. ఆ పార్టీని అధికారం నుంచి తీసేయాలి, తప్పించాలి. దేశంలో అల్లకల్లోలం నానా అలజడి రేగించి ఆ పార్టీని అధికారం నుంచి తప్పించి ప్రధాని నరేంద్ర మోదీని తప్పిస్తే వేరే పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు మన ఉగ్రవాద కార్యకలాపాలు ఈజీ అవుతాయి. భారత్ని కైవసం చేసుకోవడం చాలా ఈజీ. చిన్న ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్కి ఎందుకు ఎంత కష్టపడుతున్నారంటే కేంద్ర ప్రభుత్వంలో వేరే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇదే ప్రొటెస్ట్ కనుక ఇంకో వారం 10 రోజులు కొనసాగినట్టయితే దేశంలో అధికార మార్పిడి అనేది ఈజీ అయిపోయేది. ఈజీగా అధికారం మారిపోయేది, ఎలాంటి సందేహం లేదు అందులో. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఇట్లాంటి చోట ఎట్లా జరిగిందో భారత్లో కూడా అదే జరిగేది, ఎగ్జాక్ట్గా జరిగేది. కానీ ఆ కుట్రని భగ్నం చేశారు. చాలా తెలివిగా ఈసారి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది, లేదంటే కేంద్ర ప్రభుత్వం బొట్లో పడిపోయేది. కేంద్ర ప్రభుత్వం ఈసారి అధికార మార్పిడి ఈజీగా అయిపోయేది. కానీ వీళ్ళు ముందుగానే కనిపెట్టి అబ్బో ఇదేదో చాలా ప్రమాదం లాగా ఉంది, విద్యార్థుల ప్రొటెస్ట్ కాదు ఇది, విద్యార్థుల వెనుక ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి కుట్రాన్ని గ్రహించినటువంటి ప్రభుత్వం ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించడం కానీ, విద్యార్థుల డిమాండ్స్ నెరవేర్చడం కానీ జరిగింది. లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఇప్పుడు ఆ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తులు, వారి వెనక ఉన్నటువంటి బ్యాక్ బోన్స్ ఎవరు అనేది ఇంటెలిజెన్స్ వర్గాలు జల్లెడబడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇలాంటివన్నీ దొరుకుతూ ఉన్నాయి. వీళ్ళ ఫోన్లో ఎంక్వైరీ చేస్తే చాలా పెద్ద రహస్యాలు. జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాద కుట్ర కానీ, వాళ్ళు ఏమి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు, వీళ్ళకి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు,
అనే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసింది. మరి ఇంకా దీని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరనేది కేంద్ర ప్రభుత్వం లాగడం మొదలు పెడుతుంది. ఈ ఉగ్రవాదులు ఏంటి, ఈ సిజేపీ ప్రొటెస్ట్ ఏంటి, ఇప్పుడు జరిగిన ఈ అనర్థం చాలక మరొక ప్రొటెస్ట్ తీసుకొస్తారంట. ఏపీ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు ఈ ప్రొటెస్ట్ లో పాల్గొంటారంట. 1000 మందిని వేసుకొని పాల్గొంటానని జడా శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు, మాజీ మేజిస్ట్రేట్. ఇట్లా ప్రతిసారి ఒక ప్రొటెస్ట్ చేస్తే ఆ ప్రొటెస్ట్ ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోయి భారత్ లో అల్లకల్లోలం సృష్టించి ప్రభుత్వాన్ని పడేయాలని, భారత్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మరి ప్రొటెస్ట్ చేయడం తప్పని నేను అనలే, కానీ మీ డిమాండ్స్ నిజాయితీగా ఉంటే ప్రభుత్వానికి ఒక లేఖ రూపంలో సమర్పిస్తే ఏదో చిన్న ప్రొటెస్ట్ ఏదైనా చేస్తే సరిపోతుంది. ఇంత పెద్ద భారీ ఎత్తున ప్లాన్ చేస్తే ఆ ప్రొటెస్ట్ మీకంటే దేశద్రోహులకి, శత్రు దేశాల వాళ్ళకి, ఉగ్రవాద సంస్థలకి బాగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.